ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డిజేబుల్డ్ వాళ్ళకి వేకెన్సీస్ ఇవ్వండి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, మాకు ఆత్మగౌరవం కోసము జగిత్యాల జిల్లాలో 18 మండలాల్లో ఎక్కడైతే ప్రభుత్వ కాంప్లెక్స్, మున్సిపల్ కాంప్లెక్స్, ఏ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటాయో అమల్లో దిశగా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే జగిత్యాల జిల్లాలో నేను సంయుక్త కలెక్టర్ గారు కావచ్చు, అదనపు కలెక్టర్ గారు కావచ్చు, తరచుగా 3 months ఒకసారి మరి ఇట్లాంటి కొన్ని సమస్యలు పరిష్కరిస్తే ఈ ఇంటి నుండి ఉండేటటువంటి న్యాయ సమస్యలు కావచ్చు, సమాజంలో పౌరసత్వంలో ఉన్న లూయిస్ బ్రెయిల్ స్టాచ్యూ ఒకటి కంపల్సరీగా పెట్టేట్టుగా చూడండి. ఏంటంటే మరి ప్రత్యక్షమైనటువంటి దైవం, ఆయన దయ వల్ల మేము జడ్జి గారి ముందు మాట్లాడగలుగుతున్నాం, మేము రుణపడి ఉంటాం. ఇంకా మూడవది ఏంటంటే డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ట్రైసైకిల్స్ ఇస్తున్నారు, బ్యాటరీస్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. నేను సంతోషిస్తున్నాను సార్. అది గూగుల్ మ్యాప్ తోటి లొకేషన్ పెట్టుకొని మనం బ్లైండ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే మాకు ఓన్లీ ఈ 150 రూపీస్ స్టిక్ ఇచ్చే మమ్మల్ని బ్లైండ్ సంతోష పెడుతుంది. అది తప్పు. నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు వచ్చే టెక్నాలజీని మాకు కూడా ఉపయోగించేటట్టుగా చూస్తే బాగుంటుందని నేను సవినయంగా నన్ను కూడా రిప్రజెంట్ చేయండి. నేను కూడా మీకు అందరికీ సపోర్ట్ చేస్తాను సార్. మరి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు. ఈ కార్యక్రమాన్ని రమేష్ గారు ఒకటి ఏంటంటే ఈ మామూలు కానీ మన జిల్లా నుంచి ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. మన టార్గెట్ మేము నిందలేకపోయాం. ఈసారి కంపల్సరీ ఈసారి మళ్ళీ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు దయచేసి మీరు మీ యొక్క ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేత అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దివ్యంగ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సోదరుడు లంకా దాస శ్రీనివాస్ మాట్లాడినటువంటి పాయింట్స్ కానీ, అదేవిధంగా మాకు సంబంధించిన మాట మిడిగిలో వన సమస్యలు ఇక్కడ జగిత్యాల జిల్లాలో అనేక రకాల హృదయపూర్వకంగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఎగ్జామ్ రాశారు. మాకు రిజర్వేషన్ పర్ఫెక్ట్ అమలు అయితే మేము కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్ అవుతామని చెప్పి తెలియజేస్తుండ్రు. ముఖ్యంగా డిఆర్డిఏ పీడీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సదరన్ సర్టిఫికేట్స్లో డాక్టర్ సంతకాలు లేక హాస్పిటల్కి వెళ్తే సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్స్ స్టాఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీ ఆఫీసర్స్ మాకు డ్రైవింగ్ లైసెన్స్ చేయకపోవడం వల్ల అర్హులైన వారికి యొక్క ఫైన్ పడుతుంది. కాబట్టి దయచేసి అర్హులైనటువంటి డిజేబిలిటీ వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించేందుకు చొరవ తీసుకోవాల్సిన కోరుచుండు. తొందరగా శాంక్షన్ చేసినట్లయితే వాళ్ళకి లైవ్ లోడ్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. కొంత డిజేబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్ అతను మనకి ఆయన భార్య కూడా ఇమీడియట్గా పెన్షన్ అదే పెన్షన్ శాంక్షన్ బాగుంటుంది. ఎందుకంటే స్పౌస్ ఓఎఫ్ఈ అంటే ఏజ్ భార్య ఎక్కువైన వాళ్ళ భర్త చనిపోతే భార్యకి అదే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డిజేబిలిటీ అనేది కూడా ఒక వైకల్యం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పెన్షన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. ఇది కొంచెం పర్సనల్ రిక్వెస్ట్. దాంతోపాటు డిజేబిలిటీకి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో పంచాయతీ కార్యదర్శులు కానీ, అదేవిధంగా అన్ని శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవానికి ఈరోజు రావాలనుకున్నారు. గౌరవ హాజరయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరమైనా మాకు ముందే అన్ని డిపార్ట్మెంట్ వారికి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఒకసారి డిఫెండర్ అందరూ ఈ మాట వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సైగల భాష అందమైనది. మా సైగల భాషను కూడా గుర్తించాలని గౌరవించాలని చెప్పుకోవడానికే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తన బాబ్జాన్ గురించి ఒక మాట ఏంటంటే, తను వికలాంగులైనా కానీ ఇప్పటి వరకు సుమారు 50 times బ్లడ్ డొనేషన్ చేశారు.
ఇంకో ముఖ్య విషయం సార్ అడిషనల్ కలెక్టర్ మా పరిషత్ తరఫున ఎప్పటికప్పుడు యాక్ట్స్ కానీ అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా సో మా శాఖ నుండి చూసినట్టయితే రెండు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి ఇందాక చెప్పినటువంటి పెన్షన్స్ సంబంధించి డిజేబుల్డ్ పెన్షన్ సంబంధించి మనం నిర్వహించడం జరుగుతున్నది. సో మన జిల్లాలో చూసినట్టయితే సుమారు 30,320 సర్టిఫికెట్స్ సదరన్ సర్టిఫికెట్స్ ఇప్పటి వరకు ఇష్యూ చేశాము. ఇందులో 18,000 వరకు మనం పెన్షన్స్ కూడా ప్రతి నెల ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరుగుతున్నది. డిజేబుల్డ్ స్పౌస్కు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఏదైతే ఓఏపీ పెన్షన్ హోల్డర్ చనిపోతారో దానికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది వాళ్ళ భార్యకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, ఒకవేళ విడో కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్ కింద ఉన్నట్టయితే దాని కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ లైన్స్లో డిజేబుల్డ్ పర్సన్ చనిపోయినట్టయితే వాళ్ళ భార్యకు అర్హులైన పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుతున్నారు. సో దానికి సంబంధించి కూడా మేము ఒకసారి హెడ్ ఆఫీస్కి రాయడం జరుగుతుంది ఈ సభ రెఫరెన్స్ పెడుతూ. సో అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి చూసినట్టయితే మన జిల్లాలో 2,700 మంది మన జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారు, డిజేబుల్డ్ జాబ్ కార్డ్ హోల్డర్స్. సో వీరందరికీ కూడా మనం అంటే ఇందులో రిజిస్టర్ అయ్యారు. సో ఇప్పటి వరకు ఇది ఆర్థిక సంవత్సరంలో చూసినట్టయితే 773 మంది మనకు ఉపాధి కూలీగా మనకు పనిచేయడం జరుగుతున్నది. సో వారందరికీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 26,971 పని దినాలు ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించడం జరిగింది. సుమారుగా 60 లక్షల రూపాయలు మనం వీరికి వేజ్ రూపంలో అంటే ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా వివేకానంద స్టేడియంలో స్పోర్ట్స్ చాలా బాగా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆ పోటీలో పాల్గొంటే నేను నిజంగా చాలా ఎంత ఆనందం అనిపించిందంటే, ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది ఎక్కువ మీదాలో పట్టుదల అనేది బాగా కనబడింది నాకు. ఒకటి ఇంకో విషయం ఏంటంటే, మన ఈ మధ్యనే పారా ఒలింపిక్స్లో వరంగల్కి చెందిన క్రీడాకారిణి అంజని తనకు కాంస్య పథకం రావడం జరిగింది. ఆమెకు 1 కోటి రూపాయల నజరానా, అలాగే 500 గజాల స్థల ఇల్లు, అంతేకాకుండా తనకు కోచ్గా వివరించిన అతనికి కూడా ఒక 10 లక్షల నజరానా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే ఈ స్పోర్ట్స్ దానికి సంబంధించిన విధానాలకు ప్రత్యేకమైన కోటా ఉంది, అందులో ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జిల్లా న్యాయ సేవా సంస్థ ప్రిన్సిపల్ జడ్జి గారు ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ డిఆర్డీఓ మదన్మోహన్ గారు, మరి డివైఎస్ఓ రవికుమార్ గారు, ముఖ్యంగా మరి మన అందరికీ బర్త్డే, పెళ్లి రోజు, నిన్ననే మనము ప్రపంచ పర్యావరణ రక్షణ దినోత్సవం కూడా ఇదే హాల్లో ప్రతిజ్ఞ చేశాము. మీ అందరికి కూడా అంటే దివ్యాంగులకు కూడా ఒక ప్రపంచంలో ఒక చోటు కల్పించిన దినం ఇది. మరి ఆ రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా దివ్యాంగులమని ఎప్పుడు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా, ఈవెన్ మైసెల్ఫ్ కూడా ఆల్సో 30-40 సంవత్సరాల కింద ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు చూస్తే చాలామంది వికలాంగులు అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే అది 5% కూడా వెళ్ళిపోయింది. అంటే రిజర్వేషన్ పెంచవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. 3% నుంచి కొంత పర్సెంటేజ్, హరిహర్షల్ కుమార్ గారు చెప్పినట్టు 4% కాకుండా నా దృష్టిలో అయితే ఇంకా 5% కూడా పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే బై బర్త్ అయిన వికలాంగులతో పాటు ఈ మధ్యలో ఇంకొక రకమైన వికలాంగులు వస్తున్నారు. దీని ద్వారా వికలాంగ శాతం పెరుగుతుంది. మన తాగుడు కావచ్చు, లేకపోతే రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, వికలాంగుల శాతం డెఫినెట్గా పెరుగుతుంది. అందుకొరకైనా మనం వికలాంగుల పర్సంటేజ్ పెంచవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా సులభమైన పాలన ఇస్తలేరండి. చట్టంలో ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంది, కానీ మనం ఉపయోగించుకోవట్లేదు. ఈజీఎస్ పని చేస్తాం. ఒకవేళ పోయినప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్కు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి జిల్లా నుండి, వాళ్ళకు సులభమైన పనులు ఇవ్వాలని, వాళ్ళు చేయగలిగిన పనులు. ఇప్పుడు నేను సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరికీ హక్కులు ఉంటాయి, హ్యూమన్ రైట్స్. మన భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరికీ ఒకే విధంగా చట్టాలను అమలు చేయాలి.
కానీ కొన్నిసార్లు రీజనబుల్ క్లాసిఫికేషన్స్ అని ఉంటాయి. అంటే ఈశాన్య భారతంలో ఒకటి ఉన్నటువంటి వ్యక్తికి, దక్షిణ భారతదేశంలో ఒకటి ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని తేడాలు, హక్కులలో కొన్ని తేడాలు వస్తాయి. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్ ఈ సమాజం మీద, ప్రభుత్వాల మీద, వ్యవస్థ మీద కొన్ని బాధ్యతలు పెట్టింది. అది ఏంటి అంటే నెంబర్ 1 రేజింగ్ అవేర్నెస్. అసలు అంటే దివ్యాంగులు అంటే ఎవరు, వీళ్ళని ఫస్ట్ మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం డిసేబుల్డ్ అనేది. బట్ సుప్రీం కోర్ట్ ఇన్ సెవరల్ అకేషన్స్ అండ్ సెవరల్ జడ్జిమెంట్స్ ఈ డిసేబుల్డ్ అనేది ఒక నెగటివ్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి ఈ వర్డ్ను తీసేసి దే ఆర్ అదర్వైజ్ ఏబుల్డ్ అని పెట్టమని. ఇట్ గివ్స్ రైట్ టు ప్రైవసీ. నో వన్ కెన్ కమ్ అండ్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ప్రైవసీ. దట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్. దట్ ఈస్ ఏ డిగ్నిఫైడ్ థింగ్ ప్రొవైడెడ్ బై ద యాక్ట్ 2016. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు డివైఎస్ఓ గారు చెప్తూ దీప్తి జీవాని గురించి మీ అందరికీ చెప్పిన. షీ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ 2024 పారాలింపిక్స్ 400 meters స్ప్రింటర్. అంటే దివ్యాంగులు అనగానే మన మనసులో ఏదో ఒక చిన్న చులకన భావం అనేది మనిషిలో కూడా వస్తుంది. కానీ అది తప్పు అని అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత లీగల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంది. నేను డిఎల్ఎస్ఏ గురించి మీకు డిడబ్ల్యూఓ గారు వీ హ్యావ్ కండక్టెడ్ సో మెనీ క్యాంప్స్ అండ్ ఇంకా ఫుల్ ఇవన్నీ కూడా ముందు సార్తో ప్లాన్ చేసుకొని మేము ఇవన్నీ కూడా చేస్తాం. మన జగిత్యాలలోనే నేను సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఒక కేసు పడింది. ఈజ్ ఎ ట్రాన్స్జెండర్ ఆఫ్టర్ బికమింగ్ ద ట్రాన్స్జెండర్ అంటే ఇంట్లో ఎవరికి పెట్టకుండా వెళ్ళిపోయినాడు, ఎక్కడికో పోయి సర్జరీ చేయించుకున్నాడు. మళ్ళీ తర్వాత ఊరికి వస్తే ఊర్లో అందరు ఎగతాళి చేసి నీకు ఇక్కడ ఏం లేదు అని ఇక్కడ వెళ్ళి ఒకటి. దెన్ డిఎల్ఎస్ఏ వీ హ్యావ్ టేకెన్ రెస్క్యూ ఆఫ్ హిమ్. ట్రాన్స్జెండర్స్ ప్రాపర్టీస్ రైట్స్. ఒక వ్యక్తి ఆడైనా మగైనా ఎవరైనా వాళ్లకు వారసత్వంగా వచ్చినటువంటి హక్కులో వారే హక్కుదారులు. వాళ్ళ ప్రాపర్టీని ఇంకెవరు కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. మా దగ్గర సూట్ రిజిస్టర్ చేసినా వాళ్ళందరికీ నోటీసులు పంపించాం, వాళ్ళందరూ కూడా వచ్చింది. ట్రాన్స్జెండర్ అయినంత మాత్రాన ఆయన పుట్టిన ఊర్లో ఆయనకు వచ్చిన ఆస్తిలో ఎటువంటి నష్టం అనేది జరగదు. లీగల్లీ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ దేర్ షేర్. మళ్ళీ ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తే సెటిల్ అయింది. అంటే ఇక్కడ డిస్ప్యూట్ ముందుకు పోకుండా వాడి ఆస్తి వాడికే ఇస్తాము, మేము అద్దుబంది పెట్టించేస్తాం, వాడు ముందుకోవచ్చు లేకపోతే ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళంతా తీర్మానం చేస్తూ ఆ కేసు కాంప్రమైజ్ చేయించాం. ఇక్కడ లీగల్ రైట్స్ అంటే మన యొక్క లీగల్ రైట్స్. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ రోడ్ మీద పోతే ఒక బలహీనుడు అనే ఫీలింగ్ ఉంది సమాజంలో కూడా. కానీ మీరందరూ కూడా ఏకమైతే ఎంత శక్తి అవుతుంది అనే దానికి దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. మనకు యాక్ట్ ఉంది, చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జగిత్యాల డిఎల్ఎస్ఏ మీ అందరికీ నీడలాగా ఉంటుందని చెప్పేసి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీ రైట్స్కి ఎక్కడ ఈజ్ దేర్ ఎనీ వయలెన్స్, ఎనీ ఇన్ఫ్రింగ్మెంట్ ఆఫ్ యువర్ రైట్స్, వీఆర్ బిహైండ్ యూ, వీఆర్ బ్యాక్. మీ అందరికీ కూడా మన డిఎల్ఎస్ఏ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఫర్దర్ మోర్ మీ యొక్క సమస్యల కోసం మన డిఎల్ఎస్ఏ వీ కెన్ ఆర్గనైజ్ ఏ మంత్లీ మీటింగ్. మీకు సదరన్ క్యాంప్స్ వచ్చినాయి. నేను ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారిని అడిగితే సదరన్ క్యాంపులో నాకు 100% డిజబిలిటీ ఉంది కానీ నాకు ఇంకా పెన్షన్ మంజూరు కావట్లేదు. అయితే వీటన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. తీసుకెళ్తే అది గవర్నమెంట్ పాలసీ, ఇంకా ఇది ఓపెన్ కాలేదు. డెఫినెట్లీ గెట్ దేర్ పెన్షన్స్, నో నీడ్ టు వరీ. దాని పాలసీ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర జరిగేది ఏం లేదు. మన అధికారులు ఏదో కోపంతోటో అది నిర్లక్ష్యంతోటో ఆపేది కాదు. దట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్. వెన్ ఎవర్ గవర్నమెంట్ ఇష్యూస్ న్యూ పెన్షన్స్ ఆటోమేటికల్లీ దే విల్ గెట్ ద పెన్షన్స్. అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వెరీ ఫర్దర్ అకేషన్ నేను ఐ హావ్ కండక్టెడ్ సెవరల్ మీటింగ్స్ విత్ డిజబిలిటీ ఆర్గనైజేషన్స్ ఇన్ ఆదిలాబాద్. సో ఇప్పుడు రెగ్యులర్గా డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తీసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ అండ్ ఆల్సో విత్ ద ఆఫీసర్స్ ఫర్ యువర్ రైట్స్ అండ్ యువర్ services. Thank you very much.